సుష్మిత గారు అనిల్ ఇక్కడ ఒక మేడం నిమిషం. మేడం ఇది పవన్ కళ్యాణ్ గారికి చూపించే అవకాశం ఉందా ఈ సినిమాని? ఈ సినిమా అంటే సినిమా చూడలేదేమో, ప్లీజ్ దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ఆయనకి ఎస్ అండి, వెయిటింగ్ ఫర్ హిస్ టైమ్. ఆయన టైం ఎప్పుడు ఇస్తారో అని అడుగుతున్నాము. టైం ఇవ్వగానే వీఆర్ వెయిటింగ్ టు షో హిమ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ ఒకే స్టేజ్ మీద చూడాలనేది ఫ్యాన్స్ కోరిక. అది ఈ సినిమా సక్సెస్ ఈవెంట్లో కానీ ఏమైనా ఛాన్స్ ఉందా? అలా నిజంగానే ఆపర్చునిటీ ఉంటే మాత్రం డెఫినెట్లీ అండి, బట్ చూడాలి, అన్ని కుదరాలి టైము అవన్నీ. అనిల్, ఈ రోజున ప్రొడక్షన్ అనేటువంటిది ఎంతగా గాడి తెప్పిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఫిలిమ్స్ అనేటువంటి విపరీతంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి రిజల్ట్కి సంబంధం ఉండట్లేదు. ఇలాంటి టైంలో వరుసగా 9 కాన్సిక్యూటివ్ హిట్స్ ఇవ్వటం కాకుండా ద వే యు ఆర్ మేకింగ్ ద ఫిలిమ్స్ విత్ ఇన్ ద లిమిటెడ్ బడ్జెట్ అండ్ విత్ ఇన్ ద టైమ్ లైన్, ఇది ఇట్ ఈస్ గివింగ్ ఏ వండర్ఫుల్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఆల్ ద ఫిలిం సెక్టార్స్. హౌ యు ఆర్ రిసీవింగ్ ఇట్? ముందు చేయబోయే సినిమాలను కూడా ఇలాంటి ఒక లిమిటేషన్స్లో, ఇలాంటి ఒక హెల్దీ ప్రొడక్షన్లో చేస్తారా? వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద బడ్జెట్ అండ్ టువర్డ్స్ ద టైమ్ లైన్? సో ఒకటే మీరు చెప్పిందే అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కమిట్ అవగానే వాళ్ళ ఇంట్లో బీరువా నా బీరువా అనుకుంటాను. సో దట్ ఈస్ ద బేసిక్. సో వాళ్ళ పర్సన్ అది అనుకుంటాను. సో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు అనుకుంటారో లేదో అది వాళ్ళకి, అది వాళ్ళు అనుకుంటే ఇంకా హ్యాపీ. ఈ విషయంలో డూ యూ హ్యావ్ ఎనీ ఎవరైనా ఒక రోల్ మోడల్ ఉన్నారా మీకు? ప్రొడక్షన్ డైరెక్షన్ విషయంలో ఒక క్విక్ ప్రొడక్షన్ అండ్ క్విక్ మేకింగ్ అనేటువంటి దాంట్లో ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఎవరు మీకు మీ శిష్యుడు ఎవరు అంటే పూరి జగన్నాథ్ అని చెప్పారు ఆయన ఫాస్ట్ మేకింగ్లో. డూ యూ హ్యావ్ ఎనీబడి లైక్ దట్, ఎనీ ఐడియల్ పర్సన్? అంతేనండి. నాకు తెలిసి రాఘవేంద్ర గారు ద లెజెండరీ డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్స్ని ఎంత కంఫర్ట్గా పెట్టి సినిమా తీసేవాళ్ళు, ఎంత ఫాస్ట్గా తీసేవాళ్ళు. అండ్ మీరు అన్నట్టు దాసరే గారు. సో ఇద్దరు డైరెక్టర్స్ ముందు జనరేషన్కి అండ్ ఈ జనరేషన్లో చెప్పాలంటే పూరి గారు ఇస్ ద ఫాస్టెస్ట్ డైరెక్టర్ నాకు తెలిసి. ఒకప్పుడు అసలు 55-60 డేస్లో కూడా బిజినెస్ మ్యాన్ అనే సినిమా ఎంత షార్ట్ టైంలో తీసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. సో నేను ఫస్ట్ నుంచి నా ఐడియాలజీ కూడా తక్కువ టైంలో మంచి ప్రొడక్ట్, క్వాలిటీ ప్రొడక్ట్ ఎలా వాళ్ళనే పనిచేస్తాను. సో దట్స్ ఇట్. భయ, ఎవరైనా ఒక చిన్న సినిమా తీసినా, ఒక మంచి సినిమా తీసినా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ అప్రిషియేషన్గా ఫీల్ అయ్యే చిరంజీవి గారు అప్రిషియేషనే ఫీల్ అవుతుంటారు. సో మీరు బిగ్గెస్ట్ స్టార్ ఇన్ టాలీవుడ్ చిరంజీవి గారితో సినిమా చేశారు, మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఏంటి? బెస్ట్ అప్రిషియేషన్, నేను ఒక వీడియో వదిలేం కదా, ఆయన వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటే ఆయన చిన్న చెయ్యి ఇక్కడ పెట్టి నన్ను ప్యాంపర్ చేశారు ఇలా. సో దట్స్ ఇట్. అదే ద బెస్ట్ అప్రిషియేషన్. అనిల్ గారు, సో ఇంకొకటి, ఇప్పుడు వరకు అనిల్ గారు, చిరంజీవి గారితో సినిమా చేయడమే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ని మీరు సాధించేశారు. వాట్ నెక్స్ట్? సో అది ఇప్పుడు టూ ఎర్లీ, ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. సో ఇంకొక 3 వీక్స్ తర్వాత తెలుస్తుంది.